వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ మరోసారి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. కేంద్ర మంత్రి చెప్పే మాటలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మధ్య చాలా తేడా ఉంది అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగుల హక్కులను హరించేలా కోతలు పెడుతున్నారని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరినప్పటికీ ఫలితం లేదంటున్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో మర్జ్ చేయటం లేదంటే ఎన్ఎండిసి నుంచి గనులు కేటాయించేలా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా చేస్తామంటున్న ఉక్కు పోరాట కమిటీ నేతలతో మా విశాఖ ప్రతినిధి అనిల్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే ఉక్కు పోరాట కమిటీ నేతలు మరోసారి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ను కూడా ప్రకటించారు. ప్రస్తుతం మనతో పాటు ఉక్కు పోరాట కమిటీ నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి కేంద్ర ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతుంది, మీరు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు, ముఖ్యమంత్రిని కూడా కలిశారు, ఎటువంటి స్పందన లభించింది, మళ్ళీ ఎందుకు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు? 18 లోక్సభ ఎన్నికల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంటు చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కుమారస్వామి గారు ఫస్ట్ టైం 3.5 ఏళ్ల తర్వాత లోపలికి వచ్చి ప్లాంట్ విజిట్ చేశారు. తర్వాత బయటకు వచ్చి మీటింగ్ పెట్టి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ ప్రసక్తి లేదు, దీన్ని తిరిగి పూర్తి సామర్థ్యంతో నడిపించడానికి నేను అన్ని రకాల చర్యలు తీసుకుంటాన్నారు. స్టీల్ మంత్రి కిందే ఎన్ఎండిసి ఉంది, ఇది గనుల శాఖ కూడా వారి కిందే ఉంది. అదే రోజు నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్లో మీటింగ్ అవుతుంది అని కూడా చెప్పారు వారు. తర్వాత 4 రోజులు అయితే రోజు జరుగుతున్నది ఏమిటనంటే మేము వెంటనే ఉద్యమం చేయాలని అనుకోవాలా ఇప్పుడు కూడా మేము, కానీ ఈ 4 రోజుల్లో జరిగిన పరిణామాలు ఏమిటంటే రోజు రోజుకి ఉన్న హక్కులు తీసేస్తున్నారు, ఉత్పత్తి సామర్థ్యం తగ్గిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కుమారస్వామి గారు ప్రకటించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ రంగంలోని పోరాడి సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీ దీన్ని కాపాడుతామని చెప్పారన్నమాట. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఏదైతే నిర్ణయాలు చేశారో ఈ ప్రైవేటీకరణని మూసే దిశగాను ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్ని అమ్మమని చెప్పి ఒక పక్క మూసేస్తే రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. రాష్ట్రంలోని మొత్తం 10 లక్షల మంది జనాభాకి తిండి లేకుండా పోతుంది, నిర్వాసులకు ఉపాధి లేకుండా పోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా చలనం లేదు, వారి పని వారు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఉద్యోగుల హక్కులను కూడా హరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు పైకి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఇది 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. వారు పూర్తిగా తెలుగు ప్రజలు గొంతు కోసేయాలని, నిర్వాసుల తాలూకా త్యాగాలు వచ్చిన గుర్తించకుండా వారికి ఎటువంటి సదుపాయాలు లేకుండా చేయాలని, కార్మిక వర్గాన్ని కూడా తగ్గించాలని చెప్పేటువంటి ఆలోచనతో దుర్మార్గం ఆలోచన ముందుకెళ్తుంది. వారు ఏంటంటే మామూలుగా వాళ్ళ ఇంటర్నల్గా తెలుస్తుంది. మన జరిగిన మీటింగ్లో సారాంశం చూసినట్టయితే ఇది పూర్తిగా మూసివేత ఒక దిశలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చోద్యం చూడకుండా వారు కూడా మామూలు మాటలు చెప్పే కాకుండా ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ, ఈ వేలాది మంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఈ వేలాది మందికి లక్షలాది మంది ఆధారపడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. కాబట్టి వీరు ఒత్తిడి చేయాలి. వారి కంట్రోల్ లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నప్పటికీ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇంటర్ఫేర్ అయ్యి చేస్తేనే ఏదైనా కార్యక్రమాలు అవుతాయి. ఇప్పటికే 1270 రోజులుగా నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, అనేక ప్రదర్శనలు, ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ఉభయ సభల్లోని ఫ్లోర్ లీడర్స్ అందరినీ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలి మహాప్రభు అని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తులు చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిని పెట్టి ఒంటెత్తి పోకడలు పోతూ భారత పార్లమెంటు సాక్షిగా 100% ఈ పరిశ్రమను అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే వీరు అబ్బసొత్తులాగా మూసేస్తామని చెప్పి ప్రకటన చేసి ఆ ప్రకటనని ఒక్కొక్కటిగా అమలు జరుగుతూ అనేక ఆంక్షలు విధించి లాభాల్లో ఉన్న కంపెనీని ఇవాళ నష్టాలు తీసుకెళ్ళి 30 సంవత్సరాల్లో 3 దశాబ్దాలుగా ఎప్పుడూ కూడా జీతాలు లేని పరిస్థితి ఇక్కడ రాలేదు.
రాలేదు. ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాలు లేవు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలని ఏ విధంగా చూడాలి, వారి తాలూకా విధానాన్ని ఏ విధంగా గమనించాలి? నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. ఆయన కూడా ఒక అస్పష్టంగా నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేయండి అంటున్నారు. ఆయన కూడా మేము చెబుతుంది అదే, మేము పని చేస్తామంటే పని లేదండి, అక్కడ ఉత్పత్తి మొత్తం కూడా ఆటంకం కలిగి ఉత్పత్తి మొత్తం ప్రొడక్షన్ మొత్తం తగ్గిస్తూ ఉన్నారు, ప్లాంట్లు మూసేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా అవసరం చెప్పి చెబుతా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉపాధి పెంచేందుకు, అలాగే ఉత్పత్తిని కూడా పెంచేందుకు వీరంతా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒకవేళ ఈ నిర్ణయాలు కనుక తీసుకోకపోతే ప్రత్యక్ష పోరాటాలకు కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.